తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా రవి బుధులిద్దరూ వృషభ రాశి, శుక్రుడు మేషరాశి, ఆ తర్వాత కేతువు మనకి సింహరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, శని మనకి మీనరాశి, రాహు కుంభరాశి ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ తులారాశి వారందరికీ కూడా మనకి గురుడు మిథున రాశి సంచారం చేయడం వల్ల భాగ్యంలోకి వచ్చి అదృష్టాన్ని కలగజేస్తాడు. ఎంతవరకు కూడా మనము అనేకమైనటువంటి కష్టాలు మనం పడ్డాం తులారాశి వారు. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యపర అలవాట్లు కూడా మారతాయి అన్నమాట. ఈ వారంలో అందరూ తాగేటటువంటి వాళ్ళు తాగుడు మానేస్తారు. అయితే కుటుంబంలో అనేకమైనటువంటి పిల్లలు కలతలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాపురాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా పిల్లలు సపరేట్ కాపురాలు పెట్టుకుంటామని వాళ్ళు అడగడము, దానికి మీరు వాళ్ళ పిల్లల్ని వదులుకోలేక, మనవాళ్ళని వదులుకోలేక మీరు మనస్తాపం పడ్డం, ఇలాంటివి తప్ప పెద్ద విషయాలు ఏమి ఉండవు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు అందరికీ కూడా సంపాదన చాలా బాగుంటుంది, పెరుగుతుంది. కాబట్టి ఆత్మీయుల్ని అందరినీ కూడా చూడాలి అనుకొని మీరు తపన పడుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే కోర్టు కేసుల్లో మీ పేరు మీద ఉన్నటువంటి కేసులు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి, ఇంకా ఒక దారికి రావు. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా అనేకమైనటువంటి దేవాలయాలకి వెళ్ళడము, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి. అండ్ పూర్వీకుల యొక్క పేర్ల మీద మీరు కర్మలు చేయడము, పూర్వీకులకు తరచుగా మీకు కల్లోకి రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక తులారాశి వారందరూ కూడా స్థలాలు, వారి పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెరుగుతాయేమో అని చూస్తారు. పెరిగినా సరే అమ్మడానికి వీలు లేకుండా కుజుడు నేచపట్టి ఉన్నాడు అనమాట. కాబట్టి కాస్త ధైర్యం అనేటటువంటిది కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారి సోదరులతో, తర్వాత అక్క చెల్లెళ్ళతో కాస్త విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధూమావతి అమ్మవారి యొక్క జయంతి మనకి మంగళవారం నాడు జరగబోతోంది, కాబట్టి 3వ తేదీన. కాబట్టి మీరంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. చక్కగా అమ్మవారి యొక్క ప్రార్థనలు, స్తవాలు, స్తోత్రాలు చదువుకోవాలా. అలాగే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు మంగళవారం నాడు ఓం ధూమావతి అయిన మహా అంటూ చెయ్యండి. అలాగే చక్కగా ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించుకోవడం, నైవేద్యాలు, పాయసాన్నము లేదా పులిహార పెట్టడము, వీటి ద్వారా మీరు అనేకమైనటువంటి సక్సెస్ని చూస్తారు. అలాగే మినప ఉండలను కూడా మీరు దానం చేయండి, పేదవారికి సరిపోతుంది. శుభమస్తు.